ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయగలమా? ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నాం? సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ప్రజెంట్ అయితే చేంజ్ చేయలేం. ఎందుకంటే మన పొలిటీషియన్స్ అయితే అలా ఉన్నారు. అండ్ చదువుతున్న యువత కూడా దానికి మంచి ప్రయారిటీ అయితే ఇస్తుంది. కాబట్టి ఇప్పట్లో అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఒకవేళ 2050 సంవత్సరం నాటికి ఏమన్నా మార్పు చెందవచ్చు, నా డౌటే అయినా కానీ. సో ఫ్యూచర్లో అయినా ఇప్పుడైనా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారంటే, సో ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కానీ సో లక్షలు కూడబెట్టి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి సో అన్ని హిస్టరీకి సంబంధించిన సంవత్సరాలు, వ్యక్తులు, రాజులు వాటన్నిటిని గుర్తుంచుకొని మైండ్లో స్టోర్ చేసి సో ఎగ్జామ్ రాద్దాం అనుకునే టైంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ చేస్తే బాగోదు. కాబట్టి సో వాటిని అయితే చేంజ్ చేయట్లేదు. మీరు ఏంటంటే ఒక ఇయర్ అయితే పెట్టండి. గవర్నమెంట్ చూసుకుంటే ఒక ఇయర్ పెట్టి ఈ ఇయర్ లోపు అయితే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇలానే ఉంటుంది. బట్ ఈ ఇయర్ తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మొత్తం చేంజ్ చేయబోతున్నాం. కాబట్టి విద్యార్థులు కొంచెం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం తగ్గించండి చదవడం అయితే అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎడ్యుకేషన్ సిస్టమ్, మీకు పాపో బాబో పుట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక 2 years తర్వాత ఎల్కేజీ, యూకేజీ, సో ఈ రెండిట్లో అయితే వేసేయాలి. తర్వాత 1 నుంచి 5, తర్వాత 10th, తర్వాత ఇంటర్, డిగ్రీ. సో ఇలా అంతా అయిన తర్వాత ఇదంతా దేనికి? చదివిపించడం, జాబ్స్ కోసం ఏం చేయాలి? ఇదంతా మొత్తం పట్టి సో ఒక చిన్న నాలెడ్జ్ తెచ్చుకుని అయితే సో జాబ్స్కి అయితే ప్రిపేర్ అయ్యి సో జాబ్స్ అయితే కొట్టాలి. సో తర్వాత మళ్ళీ చాకరీ చేయాలి. సో ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు? సో ఇలా చదువుకోవాలి అండ్ తర్వాత బట్టి నేర్చుకొని జాబ్స్ కొట్టాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి అండ్ జీతం తీసుకోవాలి అని మనల్ని ప్రిపేర్ చేసింది ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్? మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కాదు. బ్రిటిష్ వాళ్ళు చూసుకుంటే మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మనకు పరిచయం చేశారు. సో అదే ఇప్పుడు మనం చూస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే సో మొత్తం ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు మంచిగా బట్టి చదివి సో ఒక సింపుల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలి. సో వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ కూడా మళ్ళీ గెయిన్ చేయనియరు. జస్ట్ సింపుల్ నాలెడ్జ్, జస్ట్ ఆ జాబ్లకు రిక్వైర్మెంట్ మినిమం క్వాలిఫికేషన్ కావాలంతే. సో ఇది ఫ్యాక్టరీలో ఈ వస్తువు అంటే ఏంటి, సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో అలా మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు చెప్తారు మన స్కూళ్ళల్లో. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది? సో ఒక చెట్టు కింద కూర్చొని గురువు అయితే విద్యనైతే బోధించేవాడు. సో అందరికీ ఒకే రకమైన బుక్స్లు ఇచ్చి సో ఇవి పట్టండి మంచిగా నేర్చుకోండి అయితే చెప్పలేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే విద్యను అయితే బోధించారు. సో ఇతని దగ్గర విల్లు విద్య ఉంది, ఒకని దగ్గర గదా విద్య ఉంది. ఎవరికి ఏ నైపుణ్యం ఉందో తెలుసుకొని అయితే సో వాళ్ళకి ఆ విద్యను అయితే బోధించేవాళ్ళు గురువులు, వాళ్ళకు గురుదక్షిణలు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మీకు తెలుసు కదా. సో అంత కష్టపడి చదివి బట్టి రాత్రులంతా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రైవేట్ కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళి అంత కష్టపడ్డా కానీ జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు. బికాజ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ లేవు కదా. మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే మంచిగా సెక్యూర్గా ఉంటుంది, మంచి కట్నం వస్తుంది, మంచి పిల్ల దొరుకుతుంది. సో ఇలా అయితే ఒపీనియన్లో అయితే ఉంటారు. బట్ బిజినెస్ కానీ స్టార్టప్స్ కానీ సో వీటి గురించి అయితే ఎవరు కూడా అంత డిస్కస్ చేయరు. ఎందుకు? సో మన ఇండియన్ పేరెంట్స్ని అయితే ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ చేసింది. సో గవర్నమెంట్ జాబ్స్ అయితే సెక్యూరిటీ ఉంటుంది, మంచి శాలరీ వస్తుంది అని అయితే మస్తు సెక్యూరిటీ ఉంటుందని అయితే ఒక భ్రమలో అయితే బ్రతుకుతున్నాం. అదే బిజినెస్ పెడితే డబ్బులు రావా? దానికంటే డబల్ రావా సక్సెస్ అయితే? సో మనం ఏంటంటే ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నాం కానీ సక్సెస్ అయితే ఎలా ఉంటుందో దాని గురించి అయితే ఆలోచించట్లేదు. సో ఇండియన్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే మళ్ళీ ఇందులో కూడా ప్రైవేట్ అని ఉంటుంది, గవర్నమెంట్ అని ఉంటుంది. మరి గవర్నమెంట్ వాళ్ళని సరిగ్గా చెప్తారంటే అది లేదు. సరిగ్గా స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు అండ్ టీచర్స్ కూడా ఉండరు కొన్ని చోట్ల అయితే. సో వర్షాకాలం చూసుకుంటే కొన్ని స్కూల్స్లో అయితే వాటర్ పడుతుంటాయి. మా స్కూల్స్లో కూడా అంత లేకుండే, కొంచెం బాగానే ఉండే మా స్కూల్స్. ఓకే, సో ఇలా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనకు స్వాతంత్రం రాని టైంలో చూసుకుంటే కొన్ని ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు అయితే వచ్చాయి. సో వాళ్ళకి ఏంటంటే పని వాళ్ళు కావాలి. ఆ పని వాళ్ళు కొందరు ఇంజనీరింగ్స్ కావచ్చు అండ్ కొందరు కూలీలు కావచ్చు. సో ఎక్సెట్రా వాళ్ళైతే కావాలి. సో వాళ్ళందరినీ తెచ్చుకొని ట్రైన్ చేసి మళ్ళీ ఆ ఫ్యాక్టరీలో జాబ్స్ ఇచ్చి
వాళ్ళకి జీతాలు ఇచ్చి సో ఆ పని అయితే చేయించేవాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సో ఆ ఇండస్ట్రీ వాళ్ళకి పని చేయరు కదా, సో వాళ్ళకు వర్క్ వచ్చు. సో ఈ ఇండస్ట్రీ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొత్త ఇండస్ట్రీ వాళ్ళైతే వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు. సో ఇలా తీసుకెళ్ళడం వల్ల సో వాళ్ళకు స్కిల్స్ నేర్పించి జీతం ఇచ్చి సో అన్ని కథలు కార్ఖానలు అన్నీ పడ్డ తర్వాత వాళ్ళు ఏంటంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళకు వెళ్ళిపోయేవారు. సో ఇలా వెళ్ళడం వల్ల సో వాళ్ళకు టైం కానీ మనీ కానీ చాలా వేస్ట్ అయితే అయ్యేది. సో దీన్ని తప్పించడానికి ఆ ఇండస్ట్రీ ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ మీట్ అయ్యి ఒక మీటింగ్లో చర్చించింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని అయితే పరిచయం చేశారు. సో అదే ఇప్పుడు మనం చూస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే సో మొత్తం ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు మంచిగా పట్టి చదివి సో ఒక సింపుల్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలి. సో వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ కూడా మళ్ళీ గెయిన్ చేయనియరు, జస్ట్ సింపుల్ నాలెడ్జ్, జస్ట్ ఆ జాబ్లకు రిక్వైర్మెంట్ మినిమం క్వాలిఫికేషన్ కావాలంతే. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయగలమా? ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నాం? సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ప్రజెంట్ అయితే చేంజ్ చేయలేం, ఎందుకంటే మన పొలిటీషియన్స్ అయితే అలా ఉన్నారు అండ్ చదువుతున్న యువత కూడా దానికి మంచి ప్రయారిటీ అయితే ఇస్తుంది. కాబట్టి ఇప్పట్లో అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఒకవేళ 2050 సంవత్సరం నాటికి ఏమన్నా మార్పు చెందవచ్చు నా డౌటే అయినా కానీ. సో ఫ్యూచర్లో అయినా ఇప్పుడైనా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారంటే సో ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కానీ సో లక్షలు కూడబెట్టి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి సో అన్ని హిస్టరీకి సంబంధించిన సంవత్సరాలు, వ్యక్తులు, రాజులు వాటన్నిటిని గుర్తుంచుకొని మైండ్లో స్టోర్ చేసి సో ఎగ్జామ్ రాద్దాం అనుకునే టైంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ చేస్తే బాగోదు. కాబట్టి సో వాటిని అయితే చేంజ్ చేయట్లేదు. మీరు ఏంటంటే ఒక ఇయర్ అయితే పెట్టండి, గవర్నమెంట్ చూసుకుంటే ఒక ఇయర్ పెట్టి ఈ ఇయర్ లోపు అయితే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇలానే ఉంటుంది. బట్ ఈ ఇయర్ తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మొత్తం చేంజ్ చేయబోతున్నాం. కాబట్టి విద్యార్థులు కొంచెం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం తగ్గించండి చదవడం అయితే అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి.